వెల్కమ్ టు MG9 న్యూస్. శ్రీ 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 మారెవ అవ్వ దేవర సందర్భంగా కబడ్డీ పోటీలు. ఈ పోటీలో మొదటి బహుమతి గెలుపొందిన వారికి మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కు పంపిణీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామంలో నిర్వహించిన వైఎస్ఆర్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన కనకనవీడు జట్టుకు మొదటి బహుమతి 30,000 రూపాయలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మరియు రెండవ బహుమతి రాళ్లదొడ్డి జట్టుకు 25,000 రూపాయలను స్థానిక నాయకులు కొత్తపేట నూరా ధోని ఈరన్న అందజేశారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ 2,000 రూపాయలు నబీర్ రసూల్ అందజేశారు. ఈ సందర్భంగా పెద్దయిన చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ పిల్లలకు చదివే భవిష్యత్తు అని అందరూ పిల్లల్ని చదివించుకోవాలని, పిల్లల చదువులకు అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైనందుకు పెద్దయినను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ అల్వాల శ్రీనివాసులు. ఈ సాంప్రదాయంలో పాల్గొని అదేవిధంగా సాంప్రదాయం కొనసాగించాల్సిన అవసరం అవుతుంది. కాబట్టి ఈ గ్రామంలో ఈ మధ్య కనుక్కొని చాలా సంతోషపడ్డా. ఇక్కడ చదువుకున్న పిల్లలు కొంతమంది మంచి డిగ్రీలు సంపాదించి, ఉద్యోగాలు సంపాదించి మంచి ఉన్నతమైన స్థితికి వచ్చారు. అది నాకు చాలా సంతోషమైన విషయం. తర్వాత ఒక ప్రైవేట్ టీచర్ని పెట్టుకొని వాళ్ళతో ప్రైవేట్ ట్యూషన్ చెప్పించుకొని ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్లో కూడా దాదాపు 10,000 మంది పిల్లలు అంటే చాలా రాళ్లదొడ్డి గ్రామానికి గర్వకారణం ఇది. ఈ విధంగా మన చదువులే మన ఔన్నత్యానికి వస్తాయి. ఎందుకంటే ఇవాళ రైతులకి మంచి పంటలు పండితే గిట్టుబాటు అయిన ధరలు ఉండవు, గిట్టుబాటు అయిన ధరలు ఉంటే పంటలు పండవు. కాబట్టి మనమంతా రైతులు ఒడిదుడుకుల్లో ఉంటాం. అదేకాక 10 ఎకరాలు ఉండే రైతు కూడా రేపొద్దున తన కొడుకులకి భాగాలు పంచిస్తే వాళ్ళు ఉన్న చోటనే బీదర్లు అయిపోతారు. కాబట్టి ముందుకు రావద్దు, తర్వాత కాబట్టి చదువు ఉంటే మనం ఉద్యోగం సంపాదించుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళు ఏదో ఉద్యోగస్తులు అయితే ఆ పిల్లలు కూడా నాగరికత పెరిగి బాగా స్కూల్లోకి పోయి బాగా చదువుకొని ఇంకా ఉన్నత స్థితికి అవుతారు. అదే విద్యలు కూడా ఉంటే మళ్ళీ మనం సేద్యం చేయాలా. ఈ గిట్టుబాటు అయిన సేద్యంలో మనము బతకలేరు. ఉండిన తోటనే మనం ఇబ్బందులు పాలే బీదలు అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చదువు చాలా ముఖ్యమైన విషయం. ఈ చదువు విషయంలో ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా మనం చదివించుకొని రాత్రిపూట హోంవర్క్ చేస్తే మంచి చదువులు చదువుతారు. కాబట్టి ఈ విధంగా రాళ్లదొడ్డి గ్రామం ఎప్పటికీ అభివృద్ధిని పొందాలా అని ఆశిస్తూ సెలవు.